మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన రోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా 23వ కీర్తన 6వ చరణం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అను రాజైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఎప్పుడు రాజైన దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక గొప్ప రాజుగాను, గొలియాతును చంపిన గొప్ప రాజు, అలాగే అపజయమే లేని రాజుగా, అలాగే ఒక గొప్ప గాయకుడిగా మనం చూస్తాం. ఎందుకంటే ఇంచుమించు 150 కీర్తనలలో 70కి 75కు పైగా కీర్తనలు దావీదు రచించిన కీర్తనలే అని మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి అప్పటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మాకొక రాజు కావాలి అని కోరుకున్నప్పుడు సౌలును ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు, తర్వాత రెండవ రాజుగా కోరి దావీదును ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అయినను దేవుడు ఏర్పరచుకునిన రాజు అయినను ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో, బెర్షెబాతో వ్యభిచారం చేశాడో, దాని తర్వాత ఎటువంటి దుస్థితికి, ఎటువంటి హీన స్థితికి లోనయ్యాడో మనందరికీ తెలుసు. కాబట్టి అటువంటి స్థితిలో దావీదు మరలా తిరిగి పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి యెహోవా మందిరంలో ప్రార్థన చేసి మొరపెట్టుకున్నప్పుడు మరలా తిరిగి దావీదును ఎలా నిలబెట్టాడో కూడా మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనం కూడా మన దైనందిన విశ్వాస జీవితంలో ఎప్పుడైతే పాత నిబంధనలో ప్రతి ఒక్క రాజు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డారో వారు వారు చేసిన పరిపాలన అంతట్లోనూ విజయం సాధించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే మాట విననొల్లక ఉన్నారో వారు పతనమైపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం కూడా మన దైనందిన విశ్వాస జీవితంలో ఆ వాక్య భాగంలో రెండో భాగంలో మనం చూస్తా ఉన్నాం. రాజైన దావీదు చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను అని అన్నప్పుడు కేవలం ఇక్కడే ఉంటాడు, దిండి దుప్పటేసుకొని దేవుని మందిరంలో ఉంటాడు అని అర్థం కాదు, కానీ దేవుని మందిరములో గడపడానికి ఇష్టపడతాడు. కాబట్టి దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాడంట. కాబట్టి దీని ద్వారా అంతటి గొప్ప రాజైన దావీదే అంత మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏపాటి వారం. కాబట్టి మనం కూడా దేవుని మందిరంలో తరచూ దేవుని మందిరంలో కనబడటానికి ఇష్టపడాలి, దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడాలి, సమయానికి దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడాలి. ఎప్పుడు గృహ కూడికలు కానివ్వండి, ఎటువంటి కార్యక్రమాలు జరిగిన సమయాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. దానికోసం మనం ప్రాకులాడాలని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అప్పుడు మాత్రమే కృపాక్షేమములు మన వెంట వస్తాయి అని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రాజైన దావీదు విషయంలో అది జరిగింది, ఖచ్చితంగా అది మన విషయంలో కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి ధన్యతను మనం కూడా పుణికిపుచ్చుకొని ఎప్పుడు దేవుని మందిరంలో తరచూ కనబడుతూ మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుదుముగాక. ఆమేన్, ఆమేన్.